ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూడం. ఎప్పుడైతే వారు విమోచించబడిన తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి పట్టిన సమయము 3 నెలలు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అంత మాత్రం కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై, దేవుణ్ణి సమీపించడానికి కొరకై దేవుడు ప్రత్యక్షము నమూనాను దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ఐగుప్తులు ఉన్నప్పుడు ఆరాధించినట్టు చూడం, కానీ ఇది సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారు ఆరాధించడానికి కొరకై ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ఆరాధించడానికి మాత్రమే కాదు, దేవుడు వారి మధ్యలో నివసించడానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము నిర్మించమన్నాడు. అది ప్రధానమైన కారణం. కనుక దేవుడు వారి మధ్యన ఉన్నాడు అని మనము ప్రత్యక్ష గుడారం గురించి మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని ప్రజలైన వారు ఆ యొక్క యాత్రా జీవితం మొదలుకొని, అంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మొదలుకొని 3 నెలల నుంచి తర్వాత నుంచి 40 సంవత్సరాల వారి యాత్రా జీవితంలో అంతా కూడా వారు ప్రత్యక్ష గుడారము లేక దేవుని మందసము లేక మేఘము వారిని నడిపించినట్టు మనం చూస్తాం. వారి యాత్ర జీవితంలో ప్రత్యక్ష గుడారముతో వారు కలిసి దేవునిని సేవించేవారు, దేవుని సన్నిధిలో వారు ఆరాధించేవారు, దేవునికి పరిచర్య చేసేవారు. అందుకని నిర్గమకాండంలో సేవ ఎలా చేయాలి అనే మాట రాయబడ్డాయి. అలాగే సంఖ్యాకాండంలో, లేవికాండంలో వీటన్నిటిలో కూడా సేవ ఎలా చేయాలి అనే విషయాలు చాలా విషయాలు రాయబడ్డాయి. కనుక మనం ఈ రాత్రికాల సమయంలో పరిచర్య అంటే ఏంటో కొన్ని విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదివిన లేఖన భాగంలో ఏమనుందంటే పరిచర్య చేయవలెను అనే మాట చూస్తాం. యాజకులు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. కనుక యాజకులు ఏం చేయాలి, దేవుని ప్రజలు ఏం చేయాలి, లేవీలు ఏం చేయాలి అనేది దేవుడు వారికి నిర్ణయించినట్టు మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే మనం కూడా రక్షించబడిన వారము. ఓన్లీ దైవ సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. కనుక దేవుడు మానవులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పరిచర్య చేయడానికి కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11 వచ్చిన భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట. భక్సింగ్ గారి సమాధి మీద కూడా ఈ వాక్యం రాయబడింది. చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులైండి ధూపం వేయించుటకును, తన సన్నిధి నిలిచుటకును, తనకు పరిచర్య చేయటకును యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని గనక మీరు అశ్రద్ధ చేయకుడి. కనుక యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేనికి? పరిచర్య చేయటకు. కాబట్టి మీరు ఏం చేయకూడదు అంటే మీరు అశ్రద్ధ చేయకూడదు. కనుక ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఊరికే మీటింగ్కి వచ్చి వెళ్ళడం కొరకు మాత్రమే కాదు, లేక ఏదో ఆరాధన చేయడం వరకు మాత్రమే కాదు. దేవుడు ఎందుకు ప్రతి విశ్వాసిని ఏర్పాటు చేసుకున్నాడంటే తనకు పరిచర్య చేయడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం కూడా పరిచర్య చేయడానికి కొరకే ప్రభు మనను రక్షించాడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇప్పుడు పరిచర్య అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూడడానికి కొరకు ప్రయత్నించేద్దాం. కనుక తెలుగు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో పరిచర్య అనే మాట చాలాసార్లు ఉంది. క్రొత్త నిబంధనలో కూడా పరిచర్య అనే పదము విస్తారంగా ఉంది. కనుక న్యూ టెస్టిమెంట్లో 32 సార్లు దాదాపుగా, కొంతమంది 32 అంటారు, కొన్నిసార్లు 34 అంటారు, మొత్తానికి 32 లేక 34 సార్లు న్యూ టెస్టిమెంట్లో పరిచర్య అనే పదము బైబిల్లో రాయబడింది. సరే, ఈ పరిచర్య అనే పదాన్ని ఆ గ్రీకులో ఏమంటారంటే డయకోనియా అంటారు. అంటే బైబిల్ రాయబడింది తెలుగులో కాదు, మొదట ఎక్కడ రాయబడింది అంటే గ్రీకులో న్యూ టెస్టిమెంట్ రాయబడింది. అందుకని మన ఫస్ట్ పేజీలో ఉంటుంది పాత నిబంధన ఆదిమ హెబ్రీ నుంచి, నూతన నిబంధన గ్రంథము గ్రీకులో నుంచి ఇది అనువాదం చేయబడింది అని. మొట్టమొదట బైబిల్ రాసినప్పుడు ఏ భాష రాశారంటే న్యూ టెస్టిమెంటు గ్రీక్ భాషలు రాశారు.
గ్రీక్ భాషలో పరిచర్య అనే పదం ఏమని రాయబడిందంటే డైకోనియా, DIAKONIA, డైకోనియా అనే పదం రాయబడింది. దీనికి అర్థం ఏంటయ్యా? డైకోనియా అనే పదానికి అర్థం ఏంటంటే రాయబడింది టు సర్వ్ ది యాజ్ ఏ స్లేవ్. టు సర్వ్ యాజ్ ఏ స్లేవ్. స్లేవ్ అంటే బానిస అని అర్థం, సర్వ్ అంటే సేవ చేయటం అని అర్థం. ఒక బానిస తన యజమానుడికి ఏ విధంగా అయితే సేవ చేస్తాడో దానిని ఏమంటారంటే పరిచర్య అని అంటారు. ఉదాహరణకు యేసేపు ఉన్నాడు. యేసేపు తన యజమానునికి ఏం చేశాడంటే పరిచర్య చేశాడు అని కూడా బైబిల్లో రాయబడింది. యజమానునికి పరిచర్య చేశాడు కనుక యేసేపు ఏంటి ఆ పోతిఫర్ ఇంట్లో ఎలా ఉన్నాడంటే బానిసకు ఉన్నాడు. బానిసకు ఎలాంటి రైటు హక్కు బానిసకు ఉండదు. ఉదాహరణకు మనం భారతదేశ పౌరులము, మన భారతదేశ పౌరసత్వం మనకుంది, మనం భారతదేశంలో పుట్టాము. పుట్టిన ప్రతి వ్యక్తికి కొన్ని రైట్స్ ఉంటాయి, తెలుసా మీకు? దానిని మానవ హక్కులు అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ సమాజము, ఈ గవర్నమెంటు, రాజ్యాంగం ఏం చేసిందంటే కొన్ని బర్త్ రైట్స్ ఇచ్చింది. మనం పుట్టాం కాబట్టి మన దేశంలో కొన్ని హక్కులు ఉంటాయి మనకు. అందులో ఓటు హక్కు కూడా ఒక హక్కే. ప్రతి పౌరుడు మనకిష్టం వచ్చిన నాయకునికి ఓటేయచ్చు, మనకిష్టం వచ్చిన నాయకుని గెలిపించుకోవచ్చు. అలా ప్రతి మానవునికి కొన్ని ప్రాథమికమైన హక్కులు మనకున్నాయి. అలాగే బానిసకు ఏం లేవు, ఏ హక్కు లేదు, రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడడానికి లేదు. బానిస పని ఏంటంటే యజమానుడు చెప్పిన దానికి చేయవలసిందే. నాకు కుదరదు, నేను చెయ్యను, నేను మళ్ళా చేస్తాను, నేను ఈరోజు రాలేను అని సాకు చెప్పడానికి కూడా అతనికి ఏం లేదంటే అధికారం లేదు. బానిస అంటారు. వాళ్ళు చెప్పులు వేసుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, అధికారం లేదు. చెప్పులు వేసుకొని తిరగకూడదు, తెలుసా? ఎవరు? బానిస. తన పై వస్త్రం వేసుకోకూడదు, అంటే షర్ట్ కానీ బనిగిన్ కానీ అసలు పైన వస్త్రం ఏం వేసుకోకూడదు. ఎవరు? బానిస. ఎందుకు అంటే వాళ్ళకేం లేదంటే అది కూడా స్వేచ్ఛ లేదు. ఒకవేళ తనకు భార్య వచ్చింది అనుకోండి, భార్య మీద కూడా ఇతనికి ఏం లేదంటే రైట్స్ లేదు. వాళ్ళకు పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల మీద కూడా వీళ్ళకి రైట్స్ ఉండవు. యజమానుడు ఏమైనా చేయొచ్చు వాళ్ళ పిల్లలను. నా కొడుకండి అన్నానికి కూడా లేదు, నా కూతురండి అన్నానికి లేదు. కనుక బానిసకి ఏముండదంటే ఏలాంటి హక్కు తన మీద కూడా తనకు ఉండదు. లాస్ట్ యజమానుడి ఒకవేళ బానిసను చంపుతుంటే నువ్వు నన్ను చంపొద్దనే రైట్ కూడా అతనికి లేదు. అది బానిస బతుకు. కనుక టు సర్వ్ యాజ్ ఏ స్లేవ్ అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి పరిచర్య చేయడం అంటే అర్థమైందంటే ఒక బానిస తన యజమానునికి ఏ విధంగా అయితే ఏమాత్రం ఎదురు చెప్పకుండా 100% ఏం చెప్పినా కూడా చేస్తాడో, ఒక విశ్వాసి కూడా దేవునికి పరిచర్య అలా చేయాలి. చేస్తున్నామా మనము? మనకు అవకాశం ఉంటే చేస్తాము, అవకాశం లేకపోతే అన్నా నాకు కుదరదన్నా అంటాం. మనకు అవకాశం ఉంటే మీటింగ్ వస్తాం, లేకపోతే ఏం చేస్తాము? డుమ్మా అంటే అర్థమేంటి? ఎగరగొడతాం, రాము. అది కాదు. కనుక పరిచర్య అనే పదానికి గ్రీక్ బైబిల్ ఏమనుందంటే డైకోనియా అని ఉంది. డైకోనియా అంటే టు సర్వ్ యాజ్ ఏ స్లేవ్, అంటే ఒక బానిస తన యజమానునికి ఏ విధంగా అయితే సేవ చేస్తాడో. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు 8 hours డ్యూటీ అంటారు, అంతకంటే ఎక్కువ చేయించకూడదు. కొంతమందికి 10 hours డ్యూటీ, ఇంకా చాలా రేర్ 12 hours డ్యూటీ. 12 hours కంటే ఎక్కువ డ్యూటీ చేస్తే అది రూల్స్కి వ్యతిరేకం, ప్రభుత్వ వ్యతిరేకం. అంతకంటే ఎక్కువ చేయించుకోకూడదు. కానీ బానిసకు అట్లా లేదు. ఆ 6 hours, 8 hours, 12 hours అని లేదు, తెలుసా? 24 hours. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు ఏ పని చెప్తే అప్పుడు చేయాలి. ఇది బానిస సేవ చేయడము యజమానునికి. అలాగే ఒక విశ్వాసి కూడా దేవుడు మనలను పరిచర్య చేయడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం కూడా డైకోనియా అంటే అర్థమైందంటే మనం కూడా ఒక బానిస తన యజమానుడికి ఏ విధంగా సేవ చేస్తాడో ఒక విశ్వాసి కూడా దేవునికి బానిస వలె
దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా సేవ చేయాలి. పరిచర్య అన్న ఒకటే, సేవ అన్న ఒకటే. ఈ రెండు పర్యాయ పదాలు. అన్నం తిన్నావా అన్న ఒకటే, భోజనం చేసినవా అన్న ఒకటే, అంతే కదా, వేరే వేరే పదాలు అంతే. అలాగే పరిచర్య అన్న ఒకటే, సేవ అన్న ఒకటే. ఇంగ్లీష్లో సర్వ్ అనే పదం కూడా ఉపయోగించబడింది. కనుక సేవ చేయడము లేక పరిచర్య చేయడము అని అర్థం. రెండు ఒకటే, కానీ పదాలు వేరువేరుగా వాడబడ్డాయి. దానిని పర్యాయ పదాలు అంటారు. కనుక మనం కూడా ఈ దినాన్న దేవునికి అలాంటి పరిచయం చేయాలి. ఇంగ్లీష్లో కొన్ని నానార్థంలో మొదటిది మినిస్ట్రీ అని ఉంది. మినిస్ట్రీస్ అంటారు కదా, మినిస్ట్రీ అన్న కూడా పరిచర్య అని అర్థం. రెండోది సర్వీస్ అనే పదం ఉంది, దాన్ని కూడా అలాగే ఉపయోగించబడింది. మూడోది రిలీఫ్ అనే పదము. నాలుగోది సపోర్ట్ అనే పదం. 4 పదాలు పరిచర్య అనే దానికి ఇంగ్లీష్లో నానార్థాలుగా ఉపయోగించబడ్డాయి. కనుక మనం కూడా పరిచర్య అని మనకి ఎప్పుడు గుర్తొచ్చినా, ఎప్పుడు ఆ పదం మనం పలికినా మనకు కూడా ఏం గుర్తు రావాలంటే సేవ అనేది మనకు గుర్తు రావాలి. కనుక ఒక బానిస తన యజమానుడికి ఏ విధంగా చేస్తాడో మనం ఆ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇప్పుడు మనం ఓల్డ్ టెస్టిమెంట్లో మనం ఎక్కువ విషయాలు చూడము, పరిచర్య అనేది చాలా ఉంది. కనుక మనము న్యూ టెస్టిమెంట్లో కొన్ని విషయాలు పరిచర్య అనే దాని గురించి చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే నా పరుగును తుదముట్టింపవలనని నా ప్రాణమును కనుక అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనం చూస్తాం. ఏంటిది? మొదటిగా దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చినందు నా పరుగును. అపోస్తలుడైన పౌలు పరిగెత్తుతున్నాడు. మనం గతంలో కూడా చూసాము, ఆల్రెడీ ప్రేయర్లో ఏం చూసామంటే అతడు నేను గురి చూడు వాని వల్ల నేను పరిగెత్తట్లేదు అన్నాడు. నేను గురి ఎత్తిక పరిగెత్తుతున్నాను. అతని పరుగు ఏంటి, దేని కొరకు పరిగెత్తుతున్నాడు అంటే రాయబడింది, సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు. అంటే ఇతడు సువార్త కొరకు పరిగెత్తుతున్నాడు. మనం చాలాసార్లు నడుచుకుంటే సువార్త చేస్తాం కదా, పౌలు అలా నడవలేదు. ఏం చేశాడు? సువార్త కొరకు పరిగెత్తాడు. కనుక ఇక రాయబడింది, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. అంటే సువార్త అనేది దేవుని వలన ఇచ్చిన పరిచర్య. అందుకనే ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. కనుక ప్రతి వ్యక్తికి పరిచర్య, దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. ఏం పరిచర్య అంటే అది సువార్త పరిచర్య. అందుకనే ఆ యేసు ప్రభు కొనిపోకపోవడం ముందు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎవరు చెప్పాడంటే ప్రతి విశ్వాసికి చెప్పాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్లో మీరే నాకు సాక్షులు అన్నాడు. ఎవరు సాక్షులు? ఎవరైతే ప్రభుని అంగీకరించారో వాళ్ళందరూ దేవునికి సాక్షులు. అలాగే అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనక మీరు యెరూషలేములోనూ యూదయ సమరయలోనూ బూది గంతల వరకు మీరు నాకు సాక్షి ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుతారు. దేని కొరకంటే మీరు సాక్ష్యం ఇవ్వడానికి కొరకై. బూది గంతాల వరకు అంటే మొదట యెరూషలేములు అంటే వారు అప్పుడు యెరూషలేములు ఉన్నారు. మీరున్న ప్రదేశంలో మీరు నాకు సాక్షులు ఉంటారు. రెండోది యూదయ సమరయ అంటే యెరూషలేముకు చుట్టుపక్కల ప్రదేశాలు. అంటే మనకి ఇట్లా ఆత్మకూరు ఇటు కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలను యూదయ సమరయ అంటారు. ఆ ప్రాంతాల్లో తర్వాత ఉన్న ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రదేశాలు అయిపోయినాక ఇంకా దాటి వెళ్ళి మిగతా ప్రపంచం అంతటికి మీరు ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నారు అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, మారు మనసు పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకుంటారో వారిలో అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా?
ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకవేళ మన పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని ఎవరైనా అంటే మీకు రక్షణ లేదు అని అర్థమైందా మీకు? ఇంకోసారి చెప్పమంటారా? ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు నాలో లేడు అని ఎవరైనా అంటే వాళ్ళకేం లేదంటే రక్షణ లేదు, ఊరికి నీళ్ళలో మునిగి లేచారు అంతే అర్థం. కనుక ఆ కేసు కూడా మనం చూద్దామా? అది కూడా 19వ అధ్యాయం అపోస్తల కార్యములు మొదటి వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు వాళ్ళేమన్నారు, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అని చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నారు, వీళ్ళు ఆల్రెడీ శిష్యులే, వీళ్ళకేం తెలియదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు. ఒకవేళ అలాంటి విశ్వాసులు ఉంటే మీ రక్షణ కరెంట్ కాదు. అందుకని అప్పుడు ఏం చేశారంటే పౌలు మళ్ళా చూద్దాం 4వ వచనం. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలు చెప్పుచు మారుమనసు విషయం బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. కనుక ఇప్పుడు మళ్ళా సువార్త చెప్పాడు ఎవరు? పౌలు చెప్పి ఇప్పుడు వీళ్ళకేం చేశారంటే మళ్ళా బాప్తిసం ఇచ్చాడు. ఎవరికి? ఎఫెసులోని శిష్యులకు బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే అంతవరకు వీరికి ఏం తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి వీరికి తెలియదు. విశ్వాసకి ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అన్న నిశ్చయత విశ్వాసకు ఉండాలి. ఎట తెలుస్తుందన్నా పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు అంటే, నువ్వు తిండి తింటే తెలుస్తుందా తెలియదా? నీ లోపల కడుపు నిండిందో లేదో తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. నువ్వు కడుపు నిండిందో లేదో ఎదుటి వాళ్ళకి తెలియదు, నీకు తెలుస్తుంది. నువ్వు తిన్నా కాబట్టి, నువ్వు అనుభవిస్తావు కాబట్టి నీకు ఎంతవరకు